మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఉదయకాలైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క అద్భుతమైన కృపలో మరొక చక్కని నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టి తన సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడిచ్చినటువంటి ఈ తరుణం ఎంత గొప్పది. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి a statement defines one's life. ఒక వ్యక్తి జీవితాన్ని ఒక స్టేట్మెంట్, తనలో నుంచి వచ్చేటువంటి లేదా తన గురించి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, అది ఒక నిర్వచనం ఇస్తుంది అన్నటువంటి ఈ అంశాన్ని మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. భక్తుడైనటువంటి మోషే జీవితాన్ని చూస్తే ఈయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు ఆయన గురించి ప్రస్తావించాడు. యెహోషువ గారి గురించి ఆలోచన చేస్తే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదం అని ఆయన చెప్పాడు. దావీదు భక్తుని గురించి ఆలోచన చేస్తే ఈయన నా హృదయానుసారుడు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ దేవుడు ఆయన గురించి ఇవ్వటం జరుగుతుంది. రూతు గ్రంథంలో రూతు విషయానికి వస్తే ఆమె అన్నటువంటి మాట, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రియ సంఘమా, ఇలా ముందుకు వెళ్తూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు దగ్గరకు వద్దాం. యేసు ప్రభు గురించి ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఇక తోమా దగ్గరికి వస్తే తోమా అంటూ ఉన్నాడు, నా ప్రభువా నా దేవా అని చెప్పి ఒక అల్టిమేట్ డిక్లరేషన్ ఆఫ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. తన దేవుని పట్ల, తన ప్రభు పట్ల ఆయనకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక విశ్వాసపు ఒక ప్రకటన ఆయన చేయగలిగాడు. ఇలా దేవుని సేవకుల జీవితంలో చూస్తున్నప్పుడు మన ఈ ఆధునిక సమాజాన్ని గమనించినట్లయితే ఒక ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. విలియం కేరీ గారు ఈ మాట అన్నారు, చెప్తారా? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని నుండి గొప్ప కార్యాలు ఆశించు అని. ఇకపోతే హడ్సన్ టైలర్ అన్నటువంటి ఈ దైవజనుడు ఒక సందర్భంలో ఈ రీతిగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే, దేవుని పని దేవుని విధానంలో చేసినప్పుడు దేవుని పని కొరకు ఎలాంటి కొరత ఉండదు అని చెప్పి, గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వే షల్ ల్యాక్ నో సప్లై ఫ్రమ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే పునరుద్ధానుడైనటువంటి దేవుడు తన శిష్యులను సంధిస్తున్నటువంటి సమయం అది. వారిని విడిచిపెట్టడానికి ఒంటరిగా ఆయన ఇష్టపడలేదు. మగ్దలేనే మరియను ఆ పునరుద్ధానుడైనటువంటి ప్రభు పునరుద్ధానుడైనటువంటి అదే దినాన కనబడటం, మాట్లాడటం మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, కానీ క్లయోపతో ఆయన మాట్లాడాడు. ఆయన తన శిష్యులతో మాట్లాడాడు. పేతురు ఆయనను చూశాడు. ఇలా వెళ్తే అక్కడ తలుపులు వేయబడి ఉండగా ఆయన శిష్యుల మధ్యకు ఆయన వచ్చి నిలిచి సమాధాన సందేశాన్ని వారికి అందించడం జరిగింది. ప్రియులారా, ఇలాంటి నేపథ్యంలో తోమా ఆ మొదటి ఆదివారాన అక్కడ శిష్యులతో, యేసయ్య శిష్యులతో ఆయన లేడు అక్కడ. బహుశా ఆయన కృంగిపోయాడేమో, బహుశా ఆయన చాలా దిగాలు చెందాడేమో, ఆయన కలవరం చెంది బహుశా వేరు వేరు ఆలోచనలు ఆయన మనసుకు వచ్చాయేమో. 3.5 సంవత్సరాలు యేసయ్యతో నేను నడిచాను, కానీ ఇలాంటిది ఎందుకు జరిగింది యేసయ్యకు? ఇలాంటిది నేను అసలు చూసి గ్రహించలేను, అసలు దీనిని నేను జీర్ణించుకోలేను అన్నట్లుగా ఆయన ఆలోచనలు ఉన్నాయేమో. ప్రేమైన దేవుని బిడ్డారా, క్లయోపాతతో మాట్లాడింటాడు. మేము వెళ్తూ ఉంటే
ఉంటే మార్గంలో ఆయన మాతో వచ్చి నిలిచి ఆయన మాతో సంభాషణలోనికి దిగాడు. అయితే ఆయనను మేము ఎప్పుడు గుర్తుపట్టామంటే ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు మేము ఆయనను గుర్తుపట్టాం. ఆయన అదృశ్యుడు అయిపోయాడు. ఇలా మరి పేతురు కూడా మాట్లాడి ఉండి ఉంటాడు. మగ్దలేని మరియ చూసి, థామస్, నేను ఇతకు మాట చెప్తాను, ప్రభు నాకు కనపడ్డాడు, ఇలా మాట్లాడాడు అని ఆమె కూడా ఆయనతో మాట్లాడి ఉండి ఉంటుంది. ప్రియులారా, ఇవన్నీ ఆలోచనలతో తోమ వచ్చినటువంటి ఆయన కన్సర్న్ ఏంటంటే బాగా గమనించాలి. మీరు చూసినారు అన్నటువంటిది నేను ధిక్కరించట్లేదు, మీరు కలిశారు ఆయనని అన్నటువంటిది నేను తృణీకరించలేదు. ఐఎమ్ నాట్ రిజెక్టింగ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్ దట్ యు మెట్ జీసస్ ఆర్ దట్ జీసస్ మెట్ యు. యేసయ్య మిమ్మల్ని కలిశాడు లేదా మీరు ఆయనను చూశారు అన్నటువంటిది నేను కాదనట్లేదు ఆ వాస్తవికతను. కానీ నా మటుకు నేను ఏంటంటే నేను ఆయనను చూడాలి అని, ఆయన గాయాలలో నా వేలు పెట్టాలని, ఆయన ప్రక్కలో నా వేలు ఉంచి ఆయనను చూస్తే కానీ నేను నమ్మనని ఆయన మాట్లాడుతూ ఒకవేళ వస్తూ ఉన్నాడు. ఆయన దిగాలు చెంది అటు ఇటు నడుస్తున్నాడేమో, ప్రశాంతంగా నేనుంటే ఏదో ఒక జవాబు దొరుకుతుంది అని ఊహించి ఉండవచ్చు. 3 సంవత్సరాల ఆ పరిచర్య జీవితము ఆయన మైండ్లో ఒక గింగురుమని అట్లా తిరిగింటుందేమో. ప్రియులారా, ఇలా కూర్చుని ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ శిష్యులతో సంభాషణ చేస్తూ ఆయన కూర్చుని నేలను చూస్తున్నాడేమో, లేదా ప్రక్కన ఉన్నటువంటి గోడను చూస్తున్నాడేమో. ఇలా చూస్తూ ఆలోచన చేస్తుండగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ప్రభు అయిన యేసు క్రీస్తు, పునరుద్ధారుడైనటువంటి ఆ ప్రభు వచ్చి సమాధాన సందేశాన్ని పలుకుతా ఉన్నాడు. సమాధాన సందేశాన్ని పలికిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి మాట ఏంటంటే, దయచేసి మీ బైబిల్స్లో మీరు నాతో కలిసి ఈ వాక్య భాగానికి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము దయచేసి 26 చివరి భాగాన్ని మనం చదువుదాం. యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమ 28వ వచనం, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన దయచేసి ఒక విషయాన్ని గమనించాలి. థామస్ కన్సర్న్, నా మొదటి మాట, థామస్ కన్సర్న్, థామస్ యొక్క ఈ బాధ ఏంటి, లేదంటే గన ఇది చాలా లోతైన మాట. ఆయన ఆందోళన ఏంటి అంటే, యేసయ్యను చూడలేకపోయానే అని చెప్పి, నేను యేసయ్యను చూడాలి అన్నటువంటి తపన, వాంటింగ్ టు సీ జీసస్ అన్నటువంటిది ఆయనలో చాలా స్పష్టంగా అగుపడుతుంది. శిష్యులు చూశారు, అది నాకు సరిపోదు అన్నట్లుగా ఉంది. శిష్యుల యొక్క స్టేట్మెంట్స్ నేను విన్నాను, కానీ అది బాగానే ఉంది, కానీ నా మటుకు నేను ఆయనను చూడాలి అని చెప్పి తోమ యొక్క కన్సర్న్ అయి ఉంటా ఉంది. బాగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమ యొక్క తపన ఏంటి అంటే, ఆయన సొంతంగా యేసయ్యను చూచి యేసయ్య యందు విశ్వాసం ఉంచి ఆయన అప్పుడు ఆయన ఏంటంటే ఆయన సొంతంగా యేసయ్యను మరి ఆరాధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబోలు. ఈ వాక్యంలో ఈ కన్సర్న్ చాలా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది చాలా మంచిది. అదేంటంటే, ఎవరే కానీ యేసయ్య గురించినటువంటి ఆ వాంఛ, యేసయ్య గురించినటువంటి ఆకాంక్ష, యేసయ్య గురించినటువంటి అన్వేషణ, అది మంచిది ప్రియులరా. ఎవరైనా అన్వేషకులను చూసి మనము వారిని ధిక్కరించాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే, దేవుడు వారికి స్పష్టమైనటువంటి ఒక జవాబును ఆయన దయచేయగలడు గనక, ఆయన సత్యంలోనికి వారిని నడిపించగలడు గనక, తోమ మరియు ఇక్కడున్నటువంటి శిష్యులే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి రుజువు అని నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నా. కన్సర్న్ ఇస్ వెరీ గుడ్, బట్ దట్ కన్సర్న్ should slowly lead a person to the utmost faith in Jesus. ఇదిగో ఈ యొక్క ఆందోళన, ఈ యొక్క ఆకాంక్ష, ఈ అన్వేషణ ఉండటం మంచిది, కానీ అది ఎక్కడికి దారి తీయాలంటే యేసయ్యకు దూరంగా వెళ్ళకూడదు, కానీ యేసయ్య చెంతకు అవి దారి తీస్తూ ఆయన యందు పటిష్టమైన విశ్వాసంలోనికి నడిపించవలసినటువంటి ఆ రీతిగా అది ఉండాలని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. విలియం బార్క్లే అన్నటువంటి ఒక కామెంటేటర్ ఏమంటాడంటే,
ఏమంటాడంటే ఆయన సహవాసంలో లేకపోవటమే ఆయనకు అది కలిగినటువంటి ఆ దురవస్థ అంటాడు. ఆయన సహవాసంలో లేకపోవటమే ఆయన చేసిన మిస్టేక్ అంటాడు ఆయన. అదేంటంటే he was not in the fellowship for some reason we do not know. ఏ కారణం చేత మొదటిసారి యేసే శిష్యులను సంధించినప్పుడు ఆయన అక్కడ లేడో మనకైతే తెలియదు. కానీ బాగా గమనించాలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆ సహవాసంలో ఉండి ఉంటే ఆ యేసయ్యను చూసి ఉండేవాడు. అయినా కానీ ఇక్కడ బాగా గమనించాలి, యేసయ్య దానిని తన జీవితంలో అనుకూలించాడు. జీసస్ allowed that kind of concern or situation in his life. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని దేవుడు అలౌ చేస్తుంటాడు. ఎందుకు అలౌ చేస్తుంటాడంటే ఒక లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన అలౌ చేస్తుంటాడని ఈ ఉదయకాలన ఈ సత్యాన్ని మనం గమనించవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తుంటున్నాను. రెండవదిగా ఈ విలియం బార్క్లే ఏమంటాడంటే ఈ తోమా గురించి మాట్లాడుతూ ఆయన కేవలము ఏదో ఇంటెలెక్చువల్ ఆక్రోబాటిక్స్ కొరకైతే ఆయన ఇష్టపడట్లేదు. ఇదిగో నా ఊహ, నా తలంపులు, నా పరిజ్ఞానములో నా యొక్క ఆలోచనలు నేను ఆడుకుంటాను అన్నటువంటి ఆ ధోరణిలో ఈ తోమా అయితే లేడు. కానీ ఆయన ఎందుకు ఉన్నాడంటే ఈ మాట చాలా గొప్పది. ఆయన చూసినట్లుగానే నమ్ముతాడు. ఆయన నమ్మిన దాని కొరకు జీవించేటువంటి వ్యక్తి. నమ్మకుండానే నమ్మినట్లుగా నటించటానికి తోమా ఇష్టపడలేదు. బాగా గమనించాలి ప్రియులారా, కొంతమంది నమ్మరు కానీ నమ్మినట్లుగా నటిస్తూ ఉంటారు. అది చాలా చాలా భయంకరమైన విషయం. ఇట్ ఈస్ డేంజరస్. కానీ ఇక్కడ వాక్యములు గమనిస్తే తోమా తన లైఫ్లో ఎలాగున్నాడంటే తన విశ్వాస పరిస్థితిని శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఆ చెప్పినటువంటి విషయంలో ఆయన ఆనెస్ట్గా ఉన్నాడని ఈరోజు మనం గమనించాలి. దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసం ఇచ్చినటువంటి బిడ్డలుగా ఈ సత్యానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అదేంటంటే ప్రియులరా, నమ్మిన తోమ ఆయన ఏం చేశాడంటే ఆ నమ్మిక చివరిన మనం గమనిస్తే దానికి అంకితమై ఆయన సంపూర్ణ సమర్పణ ఆయన జరిగించి నా ప్రభువా నా దేవా అన్నటువంటి ఆ స్టేట్మెంట్ ను ఆయన ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ప్రియ సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే వారి యొక్క విశ్వాసాన్ని చూపిస్తుంది. ఆ తోమ యొక్క ఆందోళన, ఆయన కన్సర్న్ ఏం చేసిందంటే ప్రభు కొరకు కనిపెట్టేదిగా ఉంది, ప్రభు కొరకు ఎదురు చూసేదిగా ఉంది, ప్రభు కొరకై ఆయన తపన పడినటువంటిదిగా ఉంది. ప్రభు యొక్క సహవాసానికి ఆ ప్రజల నడుమకు ఆయనను నడిపించినదిగా ఉంది. కానీ దూరంగా తీసుకుని వెళ్ళలేదు సుమా. ఈ వాక్యాన్ని దయచేసి గమనిస్తాం. రెండు విషయాన్ని ఇక్కడ ఆలోచన చేస్తే థామస్ అండ్ క్రైస్ట్, తోమా క్రీస్తు గురించి ఇక్కడ ఆలోచన చేద్దాం. దయచేసి ఈ వాక్య భాగంలోనే మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అగుపడతాయి. చూసారా, 27వ వచనంలో నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. అయితే ఈ 27వ వచనంలో ఈ 3 పదాలు ఉన్నాయి. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో వీటిని జాగ్రత్తగా గమనించమనవి. తరువాత తోమాను చూచి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ శిష్యుల మధ్యకు వచ్చి నిలబడ్డాడు, సమాధాన వార్తను ప్రకటించాడు. అయితే ఆయన ఏం చేశాడంటే నాకు నచ్చింది ఇక్కడ ఏంటంటే యేసయ్య ఆ తోమ మనసులో ఉన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. శిష్యులందరూ గ్యాదర్ అయి ఉన్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడట్లేదు. అక్కడ అందరికీ ఒక సమాధాన వాక్యాన్ని పంచుకొని తరువాత తోమాను చూసి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో ఏముంటుందంటే కదా, అక్కడ ఏముంటుందంటే హీ టర్న్ టువర్డ్స్ థామస్ అండ్ సెడ్. తోమా వైపు తిరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. తెలుగులో ఇంకొక చక్కని మాట ఉంది, తోమాను చూచి. ఇట్ ఈస్ లైక్ వెన్ జీసస్ was seeing Thomas, it is like Thomas immediately he captures the attention of Christ. లేదా థామస్ కూడా యేసు ప్రభువును తోమా కూడా చూస్తున్నటువంటి ఆ రీతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమ సంగమా, ఇక్కడ 3 విషయాలు గమనించాలి. థామస్ అండ్ క్రైస్ట్ ఈ
ఎన్కౌంటర్లో థామస్ ఏమి గమనించాడంటే ఈయన సర్వజ్ఞాని అని గమనించాడు. తోమాను చూసి ఏమంటున్నాడంటే, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. దయచేసి గమనించండి, 25వ వచనంలో తోమా మాటలే, నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ప్రియ సంగమా, ఇక్కడ ఐ వుడ్ లైక్ టు కాల్ దిస్ యాజ్ జీసస్ ది ఆమ్నిషియెంట్ వన్. యేసయ్య ఇక్కడ సర్వజ్ఞానిగా ఉన్నాడని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అదేంటంటే యేసయ్య తోమా ఆలోచనలు ఎరిగి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య తోమా తలంపులు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. తోమాకు తెలుసు ప్రియులారా, ఆయన శిష్యులు, ఆయన ఫ్రెండ్స్ యేసయ్యకి మాట చెప్పలేదని ఆయనకు తెలుసు. అయితే ఆయన మనసులో ఉన్నటువంటిది ఏంటంటే, నేను ఈ పరిస్థితుల గుండా, ఈ ఆలోచనల గుండా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క స్టోరీ నరేట్ చేస్తూ ఉండగా ఈ దాగుడు మూతల ఆట ఎందుకు నాకు అని ఆలోచన చేశాడేమో. కానీ ఇక్కడ దేవుడు, ఆయన ప్రభువే తాను సాక్షాత్తు తోమా వైపు చూసి ఆయన మాట్లాడుతున్నాడు. అదేంటంటే, హీ వాస్ రిపీటింగ్ ది వర్డ్స్ ఆఫ్ థామస్. తోమా యొక్క మాటలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వల్లిస్తూ ఉన్నాడు. ఇక్కడ నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలు ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డారా, దిస్ అపియరెన్స్ వాస్ టూ మచ్ ఫర్ థామస్. తోమాకు ఇది చాలా చాలా ఒక లోతైనటువంటి అనుభవం. వాస్తవానికి కదా, తోమా ఇలాంటి మాటలు ప్రభు మాట్లాడతాడని ఆయన ఊహించలేదు. అయితే తోమా, ఆయన శిష్యులు ఈ రీతిగా ఆయనతో ఉన్నప్పుడు ప్రభు కలుస్తాడని ఆయన ఊహించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడిగా ఇక్కడ మనము చూస్తుంటున్నాం. హీ నోస్ వేర్ వి ఆర్. తోమా ఎక్కడ ఉన్నాడో యేసయ్యకు తెలుసు ప్రియులారా. తోమా విశ్వాస స్థితి ఎలాగుందో తెలుసు ప్రియులారా. తోమా ఎలాంటి విశ్వాస పరిస్థితుల్లో ఆయన స్ట్రగుల్ అవుతున్నాడో, ఫెయిత్ ఇష్యూస్ ఏంటో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని సమాజమా, ఈ ఉదయకాలన మన ప్రభువు మన సవాళ్ళను ఎరిగినటువంటి వాడు. ఈరోజు మన ప్రభువు మన జీవితపు పోరాటాలను ఎరిగినటువంటి వాడు. ఈరోజు మన ప్రభువు మన విశ్వాస పరిస్థితి, ఇష్యూస్ ఏంటి, సవాళ్ళు ఏంటి, ఆయన మనం వెళ్తున్నటువంటి పదం ఏంటి, దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పటికీ తోమా వలె తనదైన శైలిలో, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికీ తోమా వలె దేవుడు తనదైన శైలిలో తన ప్రియులను సంధించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. జీసస్ ఇస్ ఆమ్నిషియంట్ అని ఈ విషయంలో మనం గమనిస్తున్నాం. ఇదే ఇన్ హిస్ ఎన్కౌంటర్ విత్ జీసస్ తోమా ఏమి గుర్తిస్తున్నాడంటే, ఇక్కడ వాక్యంలో జీసస్ ఇస్ పేషెంట్. యేసయ్య చాలా సహనం కలిగి ఉంటా ఉన్నాడు ప్రియులారా. కేవలం తోమా ఆయన చేతిని, గాయాన్ని చూడాలని, ప్రక్కన బలపు పోటును చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆయనను రిప్రిమాండ్ చేయలేదు ప్రియులారా. ఏంటి నీకు వేరే పని లేదా ఏంటి, చూస్తే కానీ నమ్మవా, ఏమైపోయింది నీ మతి, ఎందుకు ఇంత విపరీతంగా తయారయ్యో అని యేసు ప్రభు ఎప్పటికే కానీ ఆయనను మందలించినటువంటి ఆ రీతిని మనం ఎక్కడ చూడం ప్రియులారా. ఇన్స్టెడ్ he was patient with him despite his unbelief. ఆయన అపనమ్మికలో, ఆయన డౌట్లో, ఆయన సందేహాలలో యేసు ప్రభు ఏం చూపించాడంటే, ఏం కనపరిచాడంటే సహనాన్ని కనపరిచాడు. ఎంత అద్భుతమైన మాట. ఈ థియాలజీ ఆఫ్ ఎవాంజలిజంలో మనం చూస్తే దేవుని సువార్త ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో ప్రకటించేటువంటి వ్యక్తి ఎవరికైతే సువార్త అందజేస్తున్నాడో ఆ అందజేస్తున్నటువంటి ప్రక్రియలో బాగా గమనించాలి, ఆల్వేస్ ఇట్ టేక్స్ పేషెన్స్. క్విక్ రిజల్ట్స్ చూడకపోవచ్చు, కానీ సహనం కావాలి ప్రియులారా. క్విక్ రిజల్ట్స్ యేసు ప్రభు ఆయన దగ్గర నుంచి ఊహించలేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే హీ డెల్ట్ థామస్ విత్ అట్మోస్ట్ పేషెన్స్.
చాలా చాలా చక్కని సహనంతో ఆయన యొక్క సందేహాలలో యేసయ్య సహనం కలిగి ఆయనతో ఉన్నాడని మనం గమనిస్తున్నాం. సహనం కలిగి ఉండాలని చెప్పి సత్యాన్ని చెప్పకుండా మానేయకూడదు ప్రియులారా. We may be patient, but please, ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన a minor note of correction at the end ఆయన ఇవ్వగలిగాడు, but not a rebuke filled with confrontation. అమ్మో, it was not a rebuke filled confrontation. గద్దించి ఆయనని ఇంకా మొత్తి ఆయన ఏదో చేసినటువంటి అలాంటి కన్ఫ్రంటేషన్ కాదు, కానీ అది ఎలాగంటే a minor note of correction. ఆ మైనర్ నోట్ ఆఫ్ కరెక్షన్ ఏంటంటే అవిశ్వాసిగా ఉండక విశ్వాసి అయ్యుండుము అన్నాడంతే. ప్రియ దేవుని సంఘమా, చాలాసార్లు మనము కూడా దేవునికి దూరంగా వెళ్ళి ఉంటామేమో. ప్రభు యొక్క విషయాలలో నేను ఈ మాట చొప్పున సందేహాలు మన మనసులో అలా అలా ఆడుతూ వచ్చాయేమో అనేక పర్యాయాలు. చూసారా, ఒక్కొక్కసారి మన యొక్క పరిస్థితులను బట్టి దేవునితో మనము ఆర్గ్యూ చేసామేమో, వాగ్యుద్ధం చేసామేమో, దేవునితో చర్చలోకి దిగామేమో. ప్రియ సంఘమా, ఇవన్నీ ఉన్నా కానీ బాగా గమనించాలి, తోమాను బట్టి యేసు ప్రభు షాక్ కాలేదు ప్రియులరా. అక్కడ ఏంటంటే ఆయన సందేహాలను బట్టి యేసు ప్రభు షాక్ కాలేదని మనం గమనించాలి. అయితే మన సొంత ఈ ఆలోచనలో మనం దూరం వెళ్తూ ఉన్నా కానీ దేవుడు తనదైనటువంటి సహనాన్ని, ప్రేమను, కనికరాన్ని, ఆయన యొక్క మరి సార్వభౌమ సహనాన్ని కనపరిచి ఆయన ఏం చేశాడంటే తిరిగా తన చింతకు ప్రజలను తీసుకుని రావటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ వాక్యాన్ని గమనిస్తున్నటువంటి ఈ ప్రక్రియలో దయచేసి గమనించండి, మన యొక్క రీజన్స్ ఫర్ నాట్ బిలీవింగ్, మన యొక్క కారణాలు, సందేహానికి గల కారణాలు యేసుకి బాగా తెలుసు. మన యొక్క సవాళ్ళ నడుమ మనం తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి, విశ్వాస యాత్రలో ఎందుకు ప్రభా ఇవి జరుగుతున్నాయని ఆగిపోయిన పరిస్థితి, అవి దేవునికి స్పష్టంగా తెలియని ప్రియులరా. అయితే ఆయన సహనం కలిగి ఆయన ఉంటూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో యేసు ప్రభు తోమాను అట్లనే దూరంగా రైట్ ఆఫ్ చేయలేదు, కానీ ఆయనను తోమాను ఆయన దగ్గరికి తీసినట్లు చూస్తుంటున్నాం. ఒక రైటర్ ఈ మాట అంటాడు, హౌ టెండర్లీ ది లార్డ్ స్టూప్డ్ టు థామస's demands. హౌ టెండర్లీ ది లార్డ్ స్టూప్డ్ టు థామస's demands. మన జీవితంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే తోమా పట్ల ఆయన బాగా కిందికి దిగాడంట. ఇంకొక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, కాండిసెండెడ్ అని ఉంటుంది. హీ కాండిసెండెడ్ అని ఉంటుంది. అంటే ఆ మాట ఎట్లుంటుందంటే ఆయన ఆకాశం లేదా పరలోకము నుండి కిందికి దిగి అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట హీ కాండిసెండెడ్. ఆయన హీ స్టూప్డ్ టు థామస's demands. ఆయన అంతగా దిగాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమాను వాస్తవానికి ప్రభు కదిలించేశాడు. తోమాతో మాట్లాడుతున్నప్పుడు తోమా నలిగిపోయింటాడేమో అనిపించింది నాకైతే. ఏమి నలగొట్టలేదు, భౌతికంగా కాదు, కానీ ఆయన ఆత్మలో దేవుడు ఆయన జీవితంలో ఒక కార్యాన్ని చేయటం జరిగింది. తోమా ఏం డిమాండ్ చేశాడంటే ప్రూఫ్స్ డిమాండ్ చేశాడు. యేసు ప్రభు ఆయన చెంతకు దయతో, సహనంతో, సున్నితంగా వచ్చి ఆయనతో కలిసి ఆయనకు డబుల్ ప్రూఫ్ ఇచ్చాడు. ప్రియులరా, ఏంటి ఆ డబుల్ ప్రూఫ్ అంటే, నువ్వు చూడు, ఇటు నా వేళ్ళను చూడు, నా గాయాలను చూడు. ఇంకోటి ఏమన్నాడంటే, ఇదిగో ముట్టుకో, టచ్ అంటున్నాడు. ఈ డబుల్ ప్రూఫ్, ఈ భాగ్యం లేదా ఈ విషయం తోమాకు దొరికినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ప్రియ సంగమా, ఇక్కడ ఒక మాట గమనించాలి. ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని మాట్లాడుతున్నప్పుడు థామస్ ఇన్ హిస్ ఇంటరాక్షన్ విత్ జీసస్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ఎందుకు ఈ మాట చెప్పాడంటే బాగా గమనించాలి. ఈ పర్సనల్ కంపాషనేట్ అప్రోచ్ టు అడ్రస్ అ డౌట్, ఈ సందేహాలు
ఇవి మనిషి నుంచి తీసివేయటానికి ఇవి చాలా వ్యక్తిగతంగా, ఇది కనికరంతో కూడినటువంటి ఈ అప్రోచ్ ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకున్నట్లుగా మనం గమనిస్తాం. వెబ్స్టర్స్ బైబిల్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే బీ నాట్ ఫెయిత్లెస్ బట్ బిలీవింగ్ అని ఉంటుంది. అంటే అవిశ్వాసిగా కాక మరి విశ్వాసివై ఉండుము అన్నటువంటి ఆ మాట ఇట్లుంటుంది, బీ నాట్ ఫెయిత్లెస్ బట్ బిలీవింగ్ అని. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ ఈ పుస్తకంలో ఈ వర్షన్లో ఏముంటుందంటే స్టాప్ డౌటింగ్ బట్ బిలీవ్. సందేహించటం ఆపేసేయండి, నమ్మండి అని ఈ మాట ఉంటుంది. నెట్ బైబిల్లో ఏముంటుందంటే డు నాట్ కంటిన్యూ ఇన్ యువర్ అన్బిలీఫ్ బట్ బిలీవ్. నీ యొక్క సందేహాలలోనే, నీ అపనమ్మికలోనే మీరు అలాగనే కొనసాగద్దు, కానీ మీరు నమ్మండి అన్నటువంటి మాట ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, డోంట్ బి అన్ అన్బిలీవర్ బట్ ఎ బిలీవర్. సరళమైనటువంటి భాషలో అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండుమని ఇదే తెలుగు భాషలో ఈ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. అవిశ్వాసి అంటే బాగా గమనించాలి, అపిస్టాస్ అన్నటువంటి గ్రీక్ పదంలో నుంచి వస్తుంది. ఫెయిత్లెస్నెస్, ఫెయిత్లెస్, అవిశ్వాసి కాక. బాగా గమనించండి, ఈ అవిశ్వాసి అపాస్టాస్ అన్నటువంటి మాట లేదా అపిస్టాస్ అన్నటువంటి మాట ఇది యోగ్యుడు కాడు అన్నటువంటి పదం కాదు. ఇది నమ్మదగిన వాడు కాదు అన్నటువంటి మాట కదా కాదు. ప్రియులమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బట్ అన్ అబైడింగ్ కండిషన్ ఆఫ్ అన్బిలీఫ్, అపనమ్మికలో, సందేహములో అలాగనే సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటే దానిని యేసు ప్రభు చూస్తా ఉన్నాడు, దానిని తోమలు అడ్రస్ చేస్తా ఉన్నాడు. బాగా గమనించాలి ప్రియులారా, నా అపనమ్మికలో నేను సెటిల్ అయిపోయాను అంటా ఉంటే, ఫెయిత్ లైఫ్లో నువ్వు అన్బిలీఫ్, అవిశ్వాసిగా ఉంటానే నువ్వు అలాగనే నా జీవితం సుజావుగా సాగిపోతుందని అలాంటి భావంలో ఉంటే యేసు ప్రభు తోమాను సంధిస్తా ఉన్నాడు. తోమాను ఏం చేస్తున్నాడంటే మెట్టుకు తోమాను అక్కడ కలిసి దాంట్లో నుంచి ఆయన బయటికి, ఆయనను లాగిని బయటికి వస్తున్నట్లుగా కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. డిస్బిలీఫ్, ఎ సెటిల్డ్ కండిషన్ ఆఫ్ డౌట్. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట ఇంకోటి చూస్తే ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటారు. ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్మెంట్ విత్ డిస్బిలీఫ్. నాకు ఇది చాలండి, నాకేదో తృప్తిగా ఉంది, నేను వెళ్ళిపోయి నా లైఫ్లో అపనమ్మికలోనే, సందేహాలనే కాదు ప్రియులారా. అలాంటి పరిస్థితి ప్రభువుకి అది మరి అంగీకారంగా ఉండదని ఇక్కడ వాక్యములు గమనిస్తుంటున్నాం. యేసయ్య తోమాను చూచి అన్నటువంటి మాట, తోమాను చూచి ఆయనతో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. బిలీఫ్ అన్నటువంటి మాట పిస్టాస్ అనేటువంటిది ఇక్కడ గ్రీక్ భాషలో కనబడుతుంది. ఏమి దీని యొక్క భావం ఏంటంటే ఒక లోతైన డీప్ అబైడింగ్ ట్రస్ట్ అండ్ కమిట్మెంట్. డీప్ అబైడింగ్ ట్రస్ట్ అండ్ కమిట్మెంట్, ఒక లోతైన నిబద్ధత, ఒక లోతైన అంకిత భావం, ఒక లోతైన విశ్వాస తీర్మానం కలిగి మనము జీవించే జీవితం, దానికి యేసు ప్రభు తన సేవకుని ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయకాలన ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడని ఈ ఉదయకాలన దయచేసి మనం గమనిస్తాం. ప్రియ సంఘమా, దేవుని యొక్క ఆలోచన ఇక్కడ బాగా గమనించండి. ఆయన ఒక కమాండ్ ఇస్తున్నాడు. ఆయన మొదట పేషెంట్గా ఉన్నాడు, ఆయన ఆమ్నిషియన్గా ఉన్నాడు, అయితే ఒక కమాండ్ ఇస్తున్నాడు తన బిడ్డలకు. ఏంటి ఆ కమాండ్ అంటే అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుమని ప్రభు మాట్లాడుతున్నాడు. హౌ ఆఫెన్ అన్ అన్బిలీవర్ సెడ్, ఇదిగో నమ్మని, సందేహాలతో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభు పైన అపనమ్మిక కలిగిన వ్యక్తి ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులను వారు అడిగింటారు ఈ మాట. ఒకవేళ దేవుడు నా జీవితంలో ఇది చేస్తే నేను నమ్ముతా, ఇది చేయకపోతే నేను నమ్మను అన్నారా ఎవరైనా? ఆయన ఇలా ఉంటే నేను నమ్ముతా, ఎదుగా నాకు ఇది ఇస్తే నేను నమ్ముతా,
ఇదిగో ఇది నాకు చేస్తే నేను నమ్ముతా, ఇక్కడికి నన్ను తీసుకుని వెళ్తే నేను నమ్ముతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయకపోతే ఏం చేస్తాం? నమ్మమా? అలాగనే ఉంటామా మన జీవితము? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నప్పుడు దయచేసి గమనించాలి. గాడ్ ఇస్ సావరెన్ అన్నటువంటి మాట, దేవుడి సార్వభౌముడు మన జీవితంలో అన్నటువంటి విషయాన్ని ఇక్కడ దయచేసి గమనించవలసిందిగా మనం గమనిస్తున్నాం. గిద్యోను అలా ఉన్నాడు. అయ్యా, ఇవన్నీ సూచక గొప్ప కార్యాలు మా పితరులతో మీరు చేశారని చెప్పారు కదా, అవి ఏమైనాయి? నేను కాస్త అవేంటో నమ్మనట్లుగా, అవి నమ్మే పరిస్థితిలో లేదు అన్నట్లుగా గిద్యోను ఆ గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి ఆయనను సంధించినటువంటి రీతిని గమనిస్తున్నాం. ఆయనను అక్కడి నుంచి విమోచించి మిద్యానీయులను మరి జయించుటకు దేవుడు ఎన్నుకున్నటువంటి సాధనమని పరాక్రమము గల బలాఢ్యుడాన్ని చెప్పి దేవుడు గిద్యోనును నిలబెట్టి ఆయన కార్యాన్ని ఆయన జరిగించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని కార్యాలు అతి గంభీరంగా ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనిస్తే, అపనమ్మిక, అవిశ్వాస పరిస్థితి విశ్వాసం చేత జయించబడటం అన్నటువంటిది ఈ యోహాను సువార్తలో మనము అదే రీతిగా టైమ్ అండ్ అగైన్ పదే పదే మనం గమనించేటువంటి ఒక రికరింగ్ థీమ్ అని చక్కగా మనం గమనించాలి. ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటే, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా జీవితాన్ని దేవుడు సంధించాడు. తోమా డౌట్ను ఆయన తీసివేశాడు. ఒక లోతైనటువంటి భావం ఆయన పట్ల, ఒక సత్యంలోనికి నడిపించే తోమాను ఏం చేశాడంటే తిరుగా ప్రభు రెస్టోర్ చేసినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. ఈ ఉదయకాల సమయాన ఇదిగో యేసు ప్రభు యొక్క ఫిజికల్ ఈ రిసరెక్టెడ్ ఫామ్, మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభు యొక్క ఈ పునరుద్ధాన ఈ ఫామ్, ఈ ఆకారం మనకు ఈరోజు కనపడకపోవచ్చు. కానీ దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల బోధలో, వారి యొక్క సాక్ష్యాలలో, లేఖనాల్లో మనము దానిని గమనించి మనము ఆయనందు, ప్రభునందు మనం విశ్వాసం ఉంచుతూ ఉంటున్నాం. That is the faith that we are called for. ఆ యొక్క విశ్వాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, we walk by faith and not by sight. మేము విశ్వాసపు నేత్రాలతో మేము జీవిస్తున్నాం, కానీ చూచుచూ ఉన్నటువంటి దాన్ని బట్టి కాదని ఆయన మాట్లాడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, క్రైస్తవ నిరీక్షణ ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం, ఆయన యొక్క పునరుద్ధానంలో, ఇక్కడ ఆయన యొక్క ప్రకటనలో, ఆయన సువార్తలో మనము క్రైస్తవ నిరీక్షణను మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చివరిగా ఈ తోమా ప్రభువైన యేసుక్రీస్తును కన్ఫ్రంట్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో మనం ఏం గమనిస్తున్నామంటే, తోమా ఎలుగెత్తి ఈ మాట ప్రకటిస్తున్నాడు. ఆ వేలును గాయాలను చూపించాడు. ప్రక్కను చూపించగానే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు మనగానే పేతురు ఒక మాట గట్టిగా బిగ్గరగా ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకు తోమా, నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా అనెను. ప్రియ సంఘమా, ఇక్కడ తోమా యొక్క ఈ రెసిస్టెన్స్, తోమా యొక్క సందేహాలు అవి ఎగిరిపోయాయి, అవి ఎవాపరేట్ అయిపోయాయి. తోమా ఇక్కడ ఒక డిక్లరేషన్ చేస్తున్నాడు, నా ప్రభువా నా దేవా. బహుశా ఆయన కన్నీటితో, ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుతో ఈయన చేస్తున్నటువంటిది. ఆయనకు ఒక రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మోకాళ్ళ నుండి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభు పాదాల చింత, నా ప్రభువా నా దేవా అని ఆయన కేక వేస్తున్నాడు. అంటే ఆ ప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన అక్నాలెడ్జ్ చేస్తున్నాడు. కేవలం నువ్వు పునరుద్ధానుడివి అని చెప్పి వదిలేలేదు, కానీ హీ గోస్ బియాండ్ దట్. నువ్వు పునరుద్ధానుడైన ప్రభు అవును అని చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, యు ఆర్
గాడ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్ అంటా ఉన్నాడు. నా జీవితం పైన నీకు సర్వ అధికారం కలిగినటువంటి సార్వభౌముడవని చెప్పి ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మన జీవితాన్ని దేవుడు ఈ రీతిగా ఆయన సంధిస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మనం ఎప్పుడైనా నా ప్రభువా నా దేవా అన్నటువంటి ఆ స్టేట్మెంట్ దేవునితో పలికామా? ఆ మాట ఒక గూఢార్థమైనటువంటి ఆ భావముతో, లోతైనటువంటి ఆ యొక్క భావముతో దేవునికి ఎప్పుడైనా మనం దీనిని కనపరిచామా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ తోమాటినటువంటి ఈ ప్రకటన ఆలోచన చేస్తూ గమనిస్తూ వాక్యంలో గమనిస్తూ ఉంటే దేవుని యొక్క ఆ ప్రభు యొక్క దైవత్వాన్ని చూస్తున్నాడు, ప్రభు యొక్క శక్తిని చూస్తున్నాడు. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే వాక్య భాగంలో అనేకమైన విషయాలు తోమ ఆలోచన చేసి ఉండి ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 58వ వచనంలో ఆయన నేనే 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 ద్వారమును, నేనే దిగో జీవాహారమును, నేనే గొర్రెలకు మంచిక, ఈ నేనే అన్నటువంటి ప్రస్తావన, ఈ మాట తోమకు ఒకవేళ మైండ్లో వచ్చిండొచ్చు. దైవత్వాన్ని గూర్చినటువంటి ఈ సూచనలు ప్రభు ఇచ్చాడే అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఉండి ఉండొచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17, 18 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ నేనును నా తండ్రి కలిసి ఎదిగో పని చేస్తున్నామని చెప్పి ఆయన దైవత్వాన్ని అక్కడ చాటి చెప్పినటువంటి రీతి తోమాకు ఒకవేళ మనసుకు వచ్చి తలంపు పుట్టి ఉండి ఉండొచ్చు. ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 1-12 వచనాల్లో యేసు ప్రభు పక్షివాయువు కలిగినటువంటి వాడిని ఆయన క్షమించినప్పుడు మరొకసారి దైవత్వానికి సూచన, దేవుడు మాత్రమే పాపములను క్షమించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తి అని చెప్పి ఆ మాట తన మనసుకు వచ్చి ఉండి ఉంటుంది. ప్రియులారా, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35-41 దాకా గమనిస్తే యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ గాలిని, తుఫానును గద్దిస్తాడు. ఆ గలిలే సముద్రంలో వెళ్తుండగా గద్దించగా అవి నిమళమైనప్పుడు వీళ్ళందరూ ఎవరు ఏనని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటే తోమ బహుశా ఆ సన్నివేశాన్ని గమనించి ఉండి ఉండొచ్చు. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం మరి 9వ వచనంలో ఈ మాట, ఎదుగో నీవు నన్ను చూసినట్లయితే నువ్వు తండ్రిని చూచి ఉన్నావన్నటువంటి ఆ స్టేట్మెంట్ ను ప్రభు యొక్క మాట తోమ గుర్తు చేసుకుని ఉండి ఉంటాడు. ప్రియులారా, ఆయన అన్నటువంటి మాట నా ప్రభువా నా దేవా అని చెప్పి నా జీవితానికి నీవు మాస్టర్ అని చెప్పటం, నా జీవితానికి సార్వభౌముడవు నీవు అని ప్రకటించటం, నా జీవితాన్ని ఎదుగో నీకు సంపూర్ణంగా సమర్పించటానికి, సరెండర్ చేయటానికి, నీకు అంకితం చేయటానికి నీవు మాత్రమే యోగ్యుడవు అన్నటువంటి ఈ మాట తోమ యొక్క స్టేట్మెంట్ లో మనం చూడగలం. మై గాడ్ అన్నటువంటి మాట ప్రియులారా, కేవలము ఈయన నా యజమాని అని కాదు, కానీ నువ్వు దేవుడిగా నిన్ను చూస్తున్నాను, నిన్ను మెస్సాయాగా నేను చూస్తున్నాను, నిన్ను నా రక్షకునిగా చూస్తున్నానని ఇక్కడ తోమ యొక్క ఈ యొక్క కన్ఫెషన్ లో, ఆయన ఒప్పుకోలులో, ఆయన ప్రకటనలో దీనిని మనం గమనించగలం. ప్రియ సంఘమా, ఎంత చక్కని మాట! నీవు దేవుడవని తోమ మాట్లాడుతున్నాడు, నీవు ప్రభుడవని అని చెప్తున్నాడు, నీవు ఆరాధనకు యోగ్యుడవని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఏ క్రైస్తవుడే కానీ, ఏ యేసయ్య శిష్యుడే కానీ ఈ ప్రకటనకు ఏమాత్రం తగ్గటానికి వీలు లేదు. ప్రియులారా, నా యొక్క అంకిత భావం ఎదుగు దీనికంటే కొంచెం తక్కువ ఉందండి. ఆయనను ప్రభుగా కాదు కానీ దేవుడిగా చూస్తాను, లేదా నేను ఆయనను ప్రభుగా చూస్తాను కానీ దేవుడిగా చూడను. నథింగ్ లైక్ దాట్. ఇలాంటి ఏదే కానీ దాని నుంచి తగ్గకూడదని చెప్పి ఈరోజు వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని అనుభవం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిష్యునిలో తోమాలో ఈ ప్రకటన గమనిస్తున్నాం. చరిత్రలో ఆయన యొక్క అపోస్తలుల జీవితాన్ని చూసినప్పుడు ఇదే జరిగింది. ఆయన సజీవుడని, ఆయన పునరుద్ధానుడని, ఇంకొక మాట ఆయన దేవుడని వారు ప్రకటించడం మొదలుపెట్టారు. They began to proclaim, they began to confess, they began to preach and they began to teach. ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు, దీనిని ఒప్పుకుంటున్నారు, ప్రజలకు దీనిని తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల జీవితంలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే మామూలుగా లేదండి వారి జీవితం. వారు ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచి వారికి ఏం జరిగిందంటే, వాళ్ళలో శ్రమలు మొదలయ్యాయి, వాళ్ళలో కష్టాలు మొదలయ్యాయి.
వారిలో ఇబ్బందులు మొదలయ్యాయి. కేవలం ఒక్క మాట వాళ్ళు చెప్పింటే ఆ కష్టాలు ఉండేవి కాదు, ఆ ఇబ్బందులు ఉండేవి కాదు, ఆ యొక్క శ్రమలు ఉండేవి కాదు. ఏం చెప్పిండాలి వాళ్ళు సమాజానికి? ఏం చెప్పిండాలి? కష్టాలు రాకూడదు అనుకున్నప్పుడు యేసు ప్రభువును కాదు అని వాళ్ళు చెప్పాలి. యేసు ప్రభువు కాదని, ఆయన దేవుడు కాదని ఒక మాట చెప్తే అయిపోయింది. కష్టాలు లేవు, శ్రమలే. All that they had to do to avoid suffering was to recant, but they didn't do so. They didn't do so. అలా చేయలేదు వాళ్ళు. అలా చేయటానికి వాళ్ళు అబద్ధాన్ని నమ్మలేదండి. అలా చేయటానికి వాళ్ళు ఏదో ఒక ఫిలాసఫీని నమ్మలేదు ప్రియులారా. వాళ్ళు ఏంటంటే పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని చూచారు, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుతో మాట్లాడారు, పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభువుతో సహవాసం చేశారు, పునరుద్ధానుడైనటువంటి ఆ ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఉన్నటువంటి ఆ శక్తిని వారు అనుభవించారు ప్రియులారా. పునరుద్ధానము ఆ బిడ్డలకు, ఆ ఆది అపోస్తులకు ఒక కట్టుకథ కాదు, పునరుద్ధాన సందేశమే కానీ, పునరుద్ధాన ఈ ప్రభువే కానీ వారి జీవితంలో ఒక మాయా జీవి కాదు ప్రియులారా. ఈ పునరుద్ధానం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎ హాక్స్. వారి జీవితంలో ఇట్ ఈస్ ఎ రియాలిటీ. వారి జీవితంలో ఇదొక దైవిక ప్రత్యక్షత. వారి జీవితాల్లో ఇదొక సత్యం. వారి జీవితాన్ని మార్చివేసినటువంటి దేవుడి శక్తి ప్రియులారా. ఈ సత్యాన్ని, ఈ వాస్తవికతను వారు కాదనజాలరు. అందుకని వారి జీవితంలో శ్రమలు ఎదుర్కొన్నారు, మిస్ఫార్చ్యూన్ ఎదుర్కొన్నారు, వారి జీవితంలో డిస్రెస్పెక్ట్, అవమర్యాద ఎదుర్కొన్నారు, వారి జీవితంలో భౌతికంగా వారిని హింసించడం జరిగింది. ఆ సందేశం కొరకే వారిని చివరికి మరణానికి కూడా అది వారిని అప్పగించిన వారు వెనకంజ వేయలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రభువా, నా దేవా, నీవు నన్ను చూసి నమ్మావు తోమా. మళ్ళీ పడుతుంది తోమాకు ఒక లెసన్. తోమా, నువ్వు చూసి నమ్మావు కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ధన్యత, ఆ ధన్యతల్లో ఒక ధన్యత. చూసి నువ్వు నమ్మావు కానీ చూడక నా బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నమ్మారు. చూడక నమ్మిన వారు ధన్యులు. ధన్యులు అంటే దే ఆర్ హ్యాపీ. హ్యాపీ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ మీ అండ్ యెట్ బిలీవ్డ్. ఆ ధన్యత ఇక్కడ కూర్చున్న మనకు దొరికింది. మనం యెరూషలేం వెళ్ళి చూసామా? లేదు ప్రియులరా. వాక్యంలో దేవుడు మనకు బయలుపరిచాడు, అపోస్తలుల బోధలో దేవుడు మనకు బయలుపరిచాడు, సజీవమైన దేవుని సంఘంలో ఆయన విలువలు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ రీతిగా భక్తుడైన పేతురు మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ మాట చదివి నేను చివరికి వచ్చేస్తున్నాను. ఎవరైనా ఇలా మీరు చూడకపోయినను, చూసారా, మీరు చూడకపోయినను ఆయనను మీరు ప్రేమించుచున్నారు. చదవండి. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలములు అనగా ఆత్మరక్షణను పొందుచు ఎంత చక్కని మాట. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము మీరు గలవారై మీరు ఆనందించుచున్నారు. ఈ మాట చాలా గొప్పది. మీరు చూడలేదు కానీ మీరు నమ్మారు, ఆనందిస్తూ ఉన్నారు.
ఈ ఆనందం ఈ రక్షణలో ఉంది, ఈ ప్రభువులో ఉంది అని పేతురు తన యొక్క ఆడియన్స్కు, ఆ చెదిరి ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలన ప్రభు మనల్ని కూడా పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడంటే ఆయనందు విశ్వాసం ఉంచడానికి, ఆయన సిలువను నమ్మటానికి, ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచడానికి ఆయన పిలుస్తున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివి అయ్యుండుము. ఈ ఉదయకాలన ఇది ఎలాగుందంటే, గెట్ ఆఫ్ ద పాత్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాస మార్గంలో నుంచి నువ్వు బయటికి వచ్చేసాయి, విశ్వాసపు మార్గంలోనికి నువ్వు బయలుదేరు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, ఈ చక్కని వాక్యాన్ని ధ్యానిస్తుండగా అనేక సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం ముందుకెళ్తా ఉన్నామేమో. అలాంటి గుంపులో మనముంటే దేవునికి స్తోత్రం. కీప్ ఆన్ బిలీవింగ్. ఆయనందు విశ్వాసం ఉంచుతానే ఉందాం. ఆయనను నా ప్రభువా, నా దేవా అని చెప్పి ఆ స్టేట్మెంట్ మన జీవితంలో వాస్తవికత అది మనలో ఉండనిస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఈ ఉదయకాలన ఒకవేళ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో, నేను దేవుని నుంచి మొదట బాగున్నాను కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయాను, కొన్ని సందేహాలు వచ్చి కూర్చుండిపోయాయి, నా కాలేజీలో అడుగుతూ వచ్చారు, ఇదిగో నువ్వు క్రిస్టియన్ బై బర్త్ ఆర్ బై కన్ఫెషన్, నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడివా, లేదా నీలో ఏదో ఒక ఒప్పుకోలు జరిగిందా, ఒక లోతైన కార్యం జరిగిందా, నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నావా, లేదా నువ్వు నిజంగా యేసు ప్రభువును నమ్మావా, ఎట్లయ్యావు క్రైస్తవుడివి, ఏంటి నీ క్రైస్తవ విశ్వాసం అని మన యూనివర్సిటీస్లో కాలేజెస్లో అడుగుతా ఉంటే మనము ఒక స్పష్టమైన జవాబు మనము చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం. చాలాసార్లు సందేహాలు నాడుతూ ఉంటారు. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. అయితే ఏంటి ప్రత్యేకత అన్నప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, సహనంతో, ప్రేమతో, ప్రభు యొక్క సహాయముతో దేవుడు తోమాను కదా సంధించి ఆయనను మార్చి ఒక లోతైన విశ్వాసంలోనికి నడిపించాడే. అలాంటి ఒక అనుభవం మనలో ఏదో ఒక టైంలో జరిగి ఉంటుంది. అది మనం ప్రకటించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని వింటూ ఎప్పటికే కానీ, అంటే ఇంతవరకు ప్రభువైన యేసుక్రీస్తును మీరు మీ రక్షకునిగా, ప్రభువుగా మీరు అంగీకరించలేదేమో, మీరు దేవుడిగా ఆయనను చూడలేదేమో, ఆయనందు విశ్వాసం ఉంచలేదేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఒక చక్కని ఆహ్వానం ఇస్తున్నాడు. రండి అని ఆయన పిలుస్తున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొక్క సిలువ మరణం మన పాపముల నిమిత్తమే అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నీకోసం నా కోసం సజీవుడై పునరుద్ధానుడై ఆయన మనల్ని ప్రేమించి మనల్ని బలపరుస్తున్నాడని ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం. మన జీవితము ఆయనకు సమర్పించినప్పుడు మన జీవితంలో ఒక నిజమైన అర్థం ఉంటుందని మనం గమనించాలి. ఈరోజు ఇంకా ఎవరైనా కేవలం కన్సిడర్ చేస్తున్నారేమో, నేను ఒకసారి ఆలోచన చేస్తానన్నారేమో. మేబీ యూఆర్ కన్సిడరింగ్ టు నో మోర్ ఆఫ్ జీసస్. యేసును మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఇష్టపడతా ఉంటే రండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తున్నటువంటి ఈ టైంలో, వాక్యాన్ని వింటున్నటువంటి ఈ ప్రక్రియలో ప్రభు నిన్ను సంధిస్తూ ఉండొచ్చు. ప్రభు నీతో మాట్లాడగలడు. ఈ మాటను చూస్తుండగా దయచేసి ఈ ప్రకటన, నా ప్రభువా నా దేవా అన్నటువంటి ఈ ప్రకటన, తోమా ఏదైతే చేశాడో, తోమా ఏదైతే సొంతం చేసుకున్నాడో అది నీవు నేను కూడా సొంతం చేసుకోవాల్సినటువంటి వారమంటున్నాం. ఏలియా జీవితంలో ఒక ఘటన జరిగింది. ఆయన ఏంటంటే, ఆ ఏలియా ఒక టైంలో ఆ బలిపీఠం పైన ఉన్నటువంటి అర్పణను మరి దహించినట్లు ఆయన ఒక సవాల్ విసిరాడు. దేవునికి ఆయన పిల్లలు ఉన్నారు, మరి చూస్తే దేవుని ఎరగని బిడ్డలు ఉంటున్నారు. వారికి ఒక సవాల్ ఏంటంటే, ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ బలిపీఠం పైన ఉన్నటువంటి ఆ యొక్క అర్పణను దహించి వేయాలి. ఇది మొదటి రాజుల గ్రంథం మరి 18వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాట. ఆ ఆకాశం నుండి అగ్ని ప్రభువు ఆయన పంపించగా ఇక్కడ ఉన్నటువంటి ఏలియా ప్రార్థన చేశాడు. అంతే, ఆకాశం నుంచి అగ్ని దిగి అక్కడ ఉన్నటువంటి అర్పణను అది దహించి
అణిచి వేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలందరూ కూడా ఈ మాట ప్రకటిస్తున్నారు, ద లార్డ్ హీ ఈస్ గాడ్, ద లార్డ్ హీ ఈస్ గాడ్ అని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రభువే దేవుడు, ఈ ప్రభువే దేవుడు అని. నేను ఒక మాట మనవి చేయనివ్వండి. తోమా దగ్గరికి వస్తే ఆయన స్టేట్మెంట్ ఏమి చెప్తుందంటే, మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అన్నటువంటి ఈ మాటలో మనం ఏం చూస్తామంటే చాలా వ్యక్తిగత అనుభవాన్ని చూస్తాం. యేసయ్యను సొంతం చేసుకున్నటువంటి ఆ అనుభవం ఆ స్టేట్మెంట్లో కనబడుతుంది. ఆ స్టేట్మెంట్ ఏం చేసిందంటే ఆయన జీవితాన్ని ఏం చేసిందంటే ఒక నవీనమైనటువంటి దిశలోనికి నడిపించింది. ఆ స్టేట్మెంట్ ఏం చేసిందంటే ఆయన స్టోరీ చెప్తూ ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్ చెప్పక ఆయన స్టోరీని మనం చెప్పలేము, ఆ స్టోరీని అంతం చేయలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ట్రెడిషన్ ఏమి చెప్తుందంటే ఇదే తోమా నా ప్రభువా నా దేవా అన్నాడో లేదో, ఈ తోమాను ఆ స్టేట్మెంట్ ఎంతగా నడిపించింది, ఎంత దూరం తీసుకుని వచ్చిందంటే ఆ యెరూషలేము ప్రాంతం నుంచి భారతదేశానికి ఈ తోమాను తీసుకుని వచ్చినట్లు మనము చరిత్రలను మనం చూస్తాం. తోమా వాస్ ఎ కార్పెంటర్ అని చెప్పి ప్రజలు, హిస్టారియన్స్ చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా ఆయన దక్షిణ భారతదేశంలో దేవుని సేవ చేస్తూ ఉండగా, ఆయన గురించి సిలువ వార్తను ప్రకటిస్తుండగా ఆ తోమా ఏమవుతాడంటే అదే ప్రభు కొరకే, అదే సందేశం కొరకే, అదే సువార్త కొరకే తన జీవిత శ్వాస ఆయన తీస్తాడు. హీ టేక్స్ హిస్ లాస్ట్ బ్రెత్ యాజ్ ఎ మార్టర్. ఆయన హతసాక్షి అవుతాడు. ఆయనను బళ్ళంలతో చంపి ఆయనను ఏం చేస్తారంటే ఆ చంపి అలా వేసేస్తారు. తోమా ఏ ప్రభు కొరకైతే తన జీవితం ప్రారంభించాడో ఆ ప్రభు కొరకే తన చివరి ప్రాణం పెట్టాడు. ప్రియ సంఘమా, ఎ స్టేట్మెంట్ డిఫైన్స్ వన్స్ ఫెయిత్ అండ్ వన్ స్టోరీ. ఈ స్టేట్మెంట్ తోమలో నా ప్రభువా నా దేవా, అలాంటి దాని కొరకే మనం కూడా పిలువబడ్డా. ఎలా జీవిస్తున్నాం ఈరోజు? చివరి వరకు ఈ స్టేట్మెంట్తోనే మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? వెలియస్ అంటే దేవునికి స్తోత్రం. లేదు ఇంకా నాకు సందేహాలు ఉన్నాయంటే రండి ప్రియులారా, ఆ ప్రభు చింతకు వస్తాం. నీ సందేహాలకు హీ హ్యాస్ అన్ ఆన్సర్. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. మీ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. తోమా జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడుతున్న రీతి ఎంతో ఎంతో ప్రశస్తమైనది. ప్రభువును ఆయన సంధించినప్పుడు తన విశ్వాస ప్రకటన నా ప్రభా నా దేవా అని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు, నిస్సందేహంగా చెప్పగలిగాడు. ఒక సంపూర్ణ సమర్పితనతో చెప్పి మిమ్మల్ని ఆరాధించాడు. దేవానికి స్తోత్రాలు. అట్టి కన్విక్షన్స్, అట్టి విశ్వాస జీవితం మా అందరికీ మీరు అనుగ్రహించండి. తద్వారా మీ శక్తితో మా సమాజంలో మీ మహిమార్థమై అనేక రీతులుగా మేము నిలబడటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తుంటున్నా పరమ తండ్రి. ఆమెన్.